నమస్కారం ఘంటారావానికి స్వాగతం ముందుగా ప్రధాన అంశాలు గూగుల్ డేటా సెంటర్ భూసేకరణకు ఆటంకం కలిగించొద్దు వైసీపీ బినామీల విషయంలో చర్యలకు సీఎం ఆదేశం అభివృద్ధి చేస్తూనే సంక్షేమాన్ని కొనసాగిస్తున్నామన్న సీఎం సూపర్ 6 ను సూపర్ హిట్ చేసి మాట నిలబెట్టుకున్నామని ఉద్ఘాటన విజయవాడ కనకదుర్గమ్మ తెప్పోత్సవం రద్దు వరద ఉధృతి కారణంగా ఎన్ఓసీకి నిరాకరించిన నీటిపారుదల శాఖ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు దీపావళి కానుక 3% డిఏ పెంపునకు కేబినెట్ ఆమోదం సెప్టెంబర్లో 9.1% పెరిగిన జీఎస్టీ వసూళ్లు 1,89,000 కోట్లు వసూలైనట్లు వెల్లడి ఏపీలో డబుల్ ఇంజిన్ సర్కార్తో డబుల్ గ్రోత్ జరుగుతోందని సీఎం చంద్రబాబు అన్నారు. విజయనగరం జిల్లా దత్తి గ్రామంలో ఎన్టీఆర్ పింఛన్ల భరోసా కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ప్రజల ఆశీర్వాదమే తనకు బలమన్న చంద్రబాబు ఆఖరి ఊపిరి ఉన్నంత వరకు పేదల బాగు కోసమే పనిచేస్తానన్నారు. ప్రజలందరూ సహకారం అందిస్తే లంచాలు లేని సుపరిపాలన అందిస్తామన్నారు. స్వేచ్ఛ రక్షణ ప్రభుత్వ నినాదమని శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే చూస్తూ ఊరుకోనని హెచ్చరించారు. కొందరు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు అడ్డుపడుతున్నారని చంద్రబాబు మండిపడ్డారు. రాజకీయ నేతల ముసుగులో రౌడీయిజం చేస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. మంత్రులు ఎమ్మెల్యేలు అధికారులు పని చేయకుంటే ఎవరిని వదిలిపెట్టనని సీఎం తేల్చి చెప్పారు. మగవాళ్ల కంటే కూడా ఆడబిడ్డలను అన్ని విధాలా పైకి తేవడానికి అనేక కార్యక్రమాలు తీసుకున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. 48,019 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే 28,331 కోట్లు మా ఆడబిడ్డల చేతికిస్తున్నానంటే దానికంటే సాటిస్ఫాక్షన్ నా జీవితంలో ఇంకొకటి ఉండదని చెప్పి తెలియజేస్తున్నా. 3 సిలిండర్లు ఉచితంగా గ్యాస్ ఇచ్చానంటే అది మా ఆడబిడ్డల పైన నాకుండే అభిమానం అని మరొక్కసారి తెలియజేస్తున్నా. ఈ మధ్యనే స్త్రీ శక్తి ఆగస్టు 15 మా ఆడబిడ్డలందరికీ ఉచిత ప్రయాణ సౌకర్యం అంటే చాలా మంది అసాధ్యమన్నారు, సాధ్యం కాదన్నారు, అవసరమా అన్న అడిగారు. నేను ఒకే మాట చెప్పాను, చెప్పింది చేసి చూపిస్తానని. స్త్రీ శక్తి కింద మీకు రాష్ట్రంలో ఎక్కడైనా ప్రయాణం చేయొచ్చు. ఈరోజు ఆగస్టు 15న ప్రారంభిస్తే 45 రోజులు 10 కోట్ల ప్రయాణాలు చేశారు. ఇది ఒక వినూత్నమైన అనుభవం. ఒకప్పుడు 10 లక్షల మందే రోజుకు బస్సులు ఎక్కేవాళ్ళు. ఈరోజు డబల్ అయిపోయింది, 21 లక్షలు ఎక్కుతున్నారు. మా తల్లి నవ్వుతా ఉంది. అంటే ఒకటే కోరుతున్నా, ఇది సూపర్ హిట్ అయింది. అదే సమయంలో అనవసరంగా తిరిగితే మాత్రం మీ ఆరోగ్యం పోతుంది. అవసరానికి వాడుకోండి, తప్పు లేదు. నేను ముందు చూపుతో ఆలోచించి అందరికీ ఫ్రీ బస్ ఏర్పాటు చేశాను. ఇది నెలకు 247 కోట్లు అవుతుంది. సంవత్సరానికి 2,963 కోట్లు అవుతుంది. ఎంతైనా పర్వాలేదు, ఇదో గేమ్ చేంజర్ గా తయారవుతుంది. మా ఆడబిడ్డలు ఆర్థికంగా ఎదిగి దేశానికే వన్నె తెచ్చే విధంగా ముందుకు పోతారు. నేను ఒకటి హామీ ఇస్తున్నా, రైతును ఆదుకుంటాం. అందుకే అన్నదాత సుఖీభవ కింద 20,000 ఇస్తా అన్నాం. మొదట విడత 7,000 వేశాం. మిగిలిన 14,000 కూడా మీ అకౌంట్లో వేసే బాధ్యత మాదని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. మెగా డిఎస్సి చేస్తానని మొదటి సంతకం పెట్టాను, సంవత్సరంలో పూర్తి చేశాను. మీ నియోజకవర్గంలో 107 మందికి ఉద్యోగాలు వచ్చాయంటే అది ప్రభుత్వం యొక్క పట్టుదల. ఈ రాష్ట్రంలో యువతకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, మీకు నేను అండగా ఉంటా. ఉద్యోగాలు కల్పించే బాధ్యత నాది. ఇప్పటికే మీరు చూస్తే 10 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయి. ఇవన్నీ అయితే 9,50,000 మందికి ఉద్యోగాలు వస్తాయి. ఇక్కడ ఒకసారి చూసినప్పుడు
నేను ఆ రోజు చెప్పింది 20 లక్షల ఉద్యోగాలు 5 ఏళ్ళు ఇస్తా అన్నాం. ఈ 15 నెలల్లో 4,71,574 మందికి ఉద్యోగాలు ఇచ్చాం. విశాఖలో గూగుల్ డేటా సెంటర్ భూసేకరణకు ఆటంకం కలిగిస్తే ఉపేక్షించేది లేదని సీఎం చంద్రబాబు హెచ్చరించారు. విజయనగరం జిల్లా దత్తిలో ఎన్టీఆర్ పింఛన్ల భరోసా కార్యక్రమంలో పాల్గొనేందుకు విశాఖ ఎయిర్పోర్టుకు వచ్చిన సీఎంకు భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ స్వాగతం పలికారు. అనంతరం డేటా సెంటర్ భూసేకరణ ప్రగతిపై ముఖ్యమంత్రి ఆరా తీశారు. ఆ ప్రాంత రైతుల అభిప్రాయాలను ముఖ్యమంత్రికి గంటా, కలెక్టర్ వివరించారు. రైతులకు తెలియకుండానే వారి పేరుతో కోర్టులో తప్పుడు కేసులు వేస్తున్నారని సీఎం దృష్టికి ఎమ్మెల్యే గంటా తీసుకువెళ్లారు. కేసులు పెట్టిన వారిలో చనిపోయిన రైతు పేరు కూడా ఉందన్నారు. చనిపోయిన రైతు పేరు ఉండడంపై కఠినంగా వ్యవహరించాలని సీఎం సూచించారు. భూసేకరణకు ఆటంకం కలిగిస్తే ఉపేక్షించేది లేదని, వైసీపీ బినామీల విషయంలో గట్టి చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. భూములిచ్చిన రైతులకు ఉపాధి, ఇంటి స్థలంపై సీఎం సానుకూలంగా ఉన్నారని గంటా వెల్లడించారు. త్వరితగతిన భూసేకరణ పూర్తి చేయాలని చంద్రబాబు సూచించినట్లు తెలిపారు. తిరుమల తిరుపతి దేవస్థానం తరపున విజయవాడ ఇంద్రకీలాద్రి అమ్మవారికి బోర్డు సభ్యులు సారె సమర్పించారు. టీటీడీ సభ్యులు సుచిత్ర ఎల్లా, నన్నపనేని సదాశివరావు, జానకీదేవి, రంగాశ్రీ, శ్రీ మహిషాసురమర్దిని అలంకారంలో ఉన్న అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఆలయ మర్యాదలతో టీటీడీ సభ్యులకు దేవాదాయ శాఖ కమిషనర్ స్వాగతం పలికారు. దర్శన అనంతరం పండితుల వేద ఆశీర్వచనం అందించారు. అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించడం అదృష్టంగా భావిస్తున్నానని సుచిత్ర ఎల్లా తెలిపారు. అమ్మవారి చల్లని చూపు ప్రజలపై ఉండాలని ప్రార్థించినట్లు నన్నపనేని సదాశివరావు వెల్లడించారు. తిరుమల తిరుపతి దేవస్థానం వారి తరపున అమ్మవారికి స్వామివారు, అక్కడ పద్మావతి అమ్మవారు కలిసి పంపించిన పట్టు వస్త్రాలు, పసుపు కుంకాలు తీసుకురావటం మేము జరిగింది. మా టీటీడీ తరపున మేము అమ్మవారికి సమర్పించుకున్న ఈ మహాప్రసాదాన్ని అమ్మవారు స్వీకరించి అందరినీ సుఖ సంతోషాలతో, సౌభాగ్యములతో, సుభిక్షంగా అందరినీ కాపాడి రక్షించమని చెప్పి అమ్మవారిని కోరుకోవటం జరిగింది. అక్కడ తిరుమలలో కూడా ఇలాగే బ్రహ్మోత్సవాలు జరుగుతున్న ఈ శుభ తరుణంలో ఇక్కడ రావటం కూడా మహాపుణ్యం, మహాభాగ్యం అనుకొని అలా అనుకుంటున్నాను. మేమందరము బోర్డు సభ్యులం నలుగురం కలిసి వచ్చి ఇక్కడ అమ్మవారికి ఈరోజు వస్త్రం సమర్పించడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరూ సుఖశాంతులతో సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ అమ్మవారిని మనసారా కోరుకుంటున్నాను. మరియు ఈ రాష్ట్ర అభివృద్ధికి అపరిశలు కృషి చేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా శక్తి సామర్థ్యాలు ఇవ్వవలసిందిగా ఈ అమ్మవారిని మనసా వాచ అన్నీ ప్రార్థించడం జరిగింది. విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన సహాయక సహకారాలు అందించేందుకు అధికారులతో సమన్వయం కోసం నియమించిన ఉత్సవాల సేనా కమిటీ దుర్గమ్మకు సారె సమర్పించింది. ఆలయ పాలక మండలి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ నేతృత్వంలో ఉత్సవ కమిటీ సభ్యులంతా అమ్మవారికి పట్టుచీర, చలివిడి, వడపప్పు, పండ్లు, గాజులు, పుష్పాలు, పసుపు, కుంకుమ, ఇతర సుమంగళ ద్రవ్యాలను తీసుకొచ్చారు. సేవా కమిటీ సభ్యులు సార సామగ్రితో ప్రదర్శనగా అమ్మవారి ఆలయానికి చేరుకున్నారు. వీరికి ఆలయ ఈవో సీనా నాయక్ సాదరంగా స్వాగతం పలికి అమ్మవారి దర్శనం కల్పించి వేద ఆశీర్వచనం అందించేలా చేశారు. ఆ తల్లి అందరినీ చల్లగా చూడాలని అమ్మలుగాని అమ్మ, పెద్దమ్మ, మన దుర్గమ్మ మరి మొత్తం ఆనందంగా ఇవాళ 10 రోజులు గ్రాండ్ సక్సెస్గా మనం చేసుకున్నాం ఈ ఉత్సవాన్ని, ఏ ఇబ్బందులు లేకుండా. మరి అలాగే రేపు కూడా అలాగే జరుగుద్ది. మరి వీళ్ళందరికీ కూడా నేను కోఆపరేట్ చేసిన మా ఉత్సవ కమిటీ ప్రతి నెంబర్కి పేరున నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ యొక్క ఇంద్రకీలాద్రి మీద ఉన్న దుర్గామలేశ్వర చైర్మన్గా మా వాళ్ళందరికీ నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నా, మా ఉత్సవ కమిటీ వాళ్ళందరికీ థ్యాంక్ యూ. రాష్ట్ర ప్రజలందరూ కూడా పాడి పంటలతో సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి ఈరోజు ఇంద్రకీలాద్రి వెళ్తున్న అమ్మవారిని ఉత్సవ కమిటీ సభ్యులందరూ తరపున చైర్మన్ గారితో కలిసి ఈరోజు అమ్మవారికి పట్టు వస్త్రాలని, చీరా సారని, పసుపు కుంకుమ గాజులను కూడా అమ్మవారికి సమర్పించడం జరుగుతూ ఉంది. విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల ముగింపులో భాగంగా విజయదశమి రోజున నిర్వహించే హంసవాహన తెప్పోత్సవం ఈ ఏడాది రద్దయింది. కృష్ణానదికి భారీగా వరద వస్తున్న తరుణంలో తెప్పోత్సవం నిర్వహణ అసాధ్యంగా నీటిపారుదల శాఖ అభిప్రాయపడింది.
తెప్పోత్సవానికి ఎన్ఓసీ ఇచ్చేందుకు నిరాకరించింది. 2022-2023 సంవత్సరాలలో దశమి రోజు వర్షం కురవడంతో తెప్పోత్సవాన్ని రద్దు చేశారు. మహామండపంలో ఉత్సవ మూర్తులను ఉంచి ప్రత్యేక పూజలు చేశారు. గత ఏడాది వరద ఉధృతి ఎక్కువగానే ఉన్న కారణంగా నది ఒడ్డున దుర్గా ఘాట్పై సిద్ధం చేసిన హంస వాహనంపై పూజా కార్యక్రమం మాత్రమే నిర్వహించారు. ఈ ఏడాది వరద ప్రభావం 6.5 లక్షల క్యూసెక్కులకు మించి ఉంది. ఇంకా పెరిగే అవకాశం కనిపిస్తుందన్న తెప్పోత్సవ నిర్వహణను రద్దు చేశారు. మనకు పైనుంచి వాటర్ లెవెల్ అవుట్ఫ్లో చాలా ఎక్కువ ఉంది. దాదాపు 5.5 లక్షల క్యూసెక్స్ విడుదల చేస్తున్నారు కాబట్టి వారు అనుమతిని నిరాకరించారు. కాబట్టి జస్ట్ తెప్పోత్సవం మీద అమ్మవారిని కూర్చోబెట్టేసి హారతులు ఇచ్చేసి పూజలు చేసుకొని యథావిధిగా లాస్ట్ ఇయర్ ఏదైతే జరిగిందో ఆ విధంగానే ఈసారి కంప్లీట్ చేస్తాం. గోదావరిలో వరద ఉధృతి కొనసాగుతోంది. తీరమంతా కూడా ప్రమాదకరంగానే మారింది. ధవళేశ్వరం కాటన్ ఆనకట్ట వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. ప్రస్తుతం 13.6 అడుగుల నీటిమట్టం ఉంది. 13.75 అడుగుల నీటిమట్టం చేరితే రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నారు. సముద్రంలోకి 12.6 లక్షల క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు. రాజమహేంద్రవరం ఎగువ దిగువ ప్రాంతాలు వరద గుప్పెట్లో చిక్కుకున్నాయి. విలీన మండపాలు వరదతో విలవిల్లాడుతున్నాయి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని వశిష్ట, వైనతేయ, గౌతమి గోదావరి పాయలు ప్రమాదకరంగా ప్రవహిస్తున్నాయి. పి గన్నవరం, రాజోలు, ముమ్మిడివరం, అమలాపురం, కొత్తపేట, మండపేట, రామచంద్రాపురం నియోజకవర్గాల్లో నదీ తీర ప్రాంతాలలో వరద ప్రమాదకరంగా మారింది. పి గన్నవరం మండలంలో లంకవాసులు మరపడవల్లోనే ప్రయాణిస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పరిధిలోని లంక గ్రామాలన్నీ వరద నీరు చుట్టుముట్టేసింది. వీరంతా పి గన్నవరం వైపు పడవలోనే ప్రయాణిస్తున్నారు. అయినవిల్లి మండలం కాజ్వేపై వరద నీరు ఉధృతిగా ప్రవహిస్తోంది. అయినవిల్లి లంకల వైపు పడవలోనే ప్రయాణిస్తున్నారు. పొట్టిలంకను వరద ముంచెత్తింది. అల్లవరం మండలం బోడసుకుర్రు పల్లెపాలెంను వరద నీరు ముంచెత్తింది. ఇళ్లలోకి నీరు చేరడంతో స్థానికులు అవస్థలు పడుతున్నారు. ముమ్మిడివరం నియోజకవర్గంలో గురుజాపు లంకను వరద నీరు ముంచేసింది. కాకినాడ జిల్లా సామర్లకోట మండలంలోని ఓ కాలువగట్టు వద్ద బాలికను హత్య చేసి రైలు కింద పడి యువకుడు ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. బాలికను అత్యంత కిరాతకంగా బ్లేడుతో గొంతు కోసి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. బాలిక 9వ తరగతి చదువుతున్న సమయం నుంచే అదే గ్రామానికి చెందిన యువకుడితో ప్రేమలో ఉన్నట్లు తెలిసిందన్నారు. వారాంతపు పరీక్షలు ఉన్నాయని కాకినాడలోని పెదనాన్న ఇంటికి బాలిక వెళ్లినట్లు తెలిసిందన్నారు. అయితే మంగళవారం సాయంత్రం నుంచి బాలిక కనిపించకపోవడంతో తెలిసిన చోట్ల వెతికారు. బాలికను హత్య చేశారన్న విషయం తెలుసుకున్న బంధువులు ఈ ఉదయం ఘటనా స్థలానికి చేరుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ చేపడుతున్నామని పెద్దాపురం డీఎస్పీ శ్రీహరిరాజు తెలిపారు. విజయవాడ రామవరప్పాడు రింగ్ రోడ్డు వద్ద పెద్ద ఎత్తున గంజాయి పట్టుబడింది. 2,60,00,000 రూపాయల విలువైన 1,300 కిలోల గంజాయిని డీఆర్ఐ అధికారులు స్వాధీనం చేసుకుని ఇద్దరిని అరెస్టు చేశారు. ఛత్తీస్గఢ్లోని సుక్మా నుంచి తమిళనాడులోని సేలానికి గంజాయి తరలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితులు గంజాయిని పొట్లాలు కట్టి లారీలోని పైపులు ఇతర సామాగ్రి మధ్య పెట్టి తరలిస్తున్నట్లు వెల్లడించారు. లారీని స్వాధీనం చేసుకుని నిందితులను రిమాండ్కు తరలించారు. వృత్తిరీత్యా ఉపాధ్యాయురాలైన నేర్చుకోవడంలో నిత్య విద్యార్థినినేనని నిరూపించారు తూర్పుగోదావరి జిల్లాకు చెందిన వెంకటలక్ష్మి. ప్రభుత్వ పాఠశాలలో పాఠాలు బోధిస్తూనే చదువును కొనసాగించారు. అంబేద్కర్ వర్సిటీలో ఇటీవల జరిగిన స్నాతకోత్సవంలో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ విభాగంలో ఏకంగా 2 గోల్డ్ మెడల్స్ సాధించారు. పట్టుదల, ఇష్టం ఉంటే ఎవరైనా నిత్య విద్యార్థిగా కొనసాగవచ్చంటున్న వెంకటలక్ష్మితో మా ప్రతినిధి రమ్య ముఖాముఖి. తాను పాఠశాల ఉపాధ్యాయురాలు, పిల్లలకి పాఠాలు చెబుతుంటారు. మరోవైపు తను పాఠాలు నేర్చుకుంటారు. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో గోల్డ్ మెడల్ని సైతం సాధించారు. ఆవిడే ఆంధ్రప్రదేశ్ ఈస్ట్ గోదావరి జిల్లాకు చెందినటువంటి వెంకటలక్ష్మి చెరుకూరి. ప్రస్తుతం వెంకటలక్ష్మి గారు మనతో ఉన్నారు. మరొక ఉపాధ్యాయునిగా ఉంటూ తను కూడా పాఠాలు నేర్చుకోవడం ఎలా అనిపించిందో తన అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం, కంగ్రాచులేషన్స్, 2 గోల్డ్ మెడల్స్ వచ్చాయి. ఎలా అనిపిస్తుంది? అంటే ఈ మూమెంట్స్ని చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను మేడం. ఐఎమ్ ఫీల్ వెరీ ప్రౌడ్ మేడం. అయితే మీరు ఏ విభాగంలో ఇప్పుడు గోల్డ్ మెడల్ సాధించారు? అండ్ ఇంతకుముందు మీరు టీచర్గానే ఉన్నారు. సో పిల్లలకి ఒకవైపు పాఠాలు చెప్పడం, ఇంకోవైపు మీరు పాఠాలు నేర్చుకోవడం ఎలా ఉంది అనుభూతి? నిజంగా ఒక ఉపాధ్యాయురాలు ఎప్పుడు కూడా నిత్య విద్యార్థి. అది నా విషయంలో
నిజమైందండి. ఎప్పుడు కూడా నేను స్టడీస్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఇప్పటి వరకు అసలు స్టడీస్కి ఫుల్ స్టాప్ అనేది లేదు. ఆల్రెడీ ఇది నాది 3వ పీజీ డిగ్రీ అండి. ఇంతకుముందు ఎంకామ్ డిగ్రీ ఒకటి, ఎంఏ తెలుగు ఒకటి, ఇప్పుడు ఎంఏ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ చేశానండి. ఈ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో 2 గోల్డ్ మెడల్స్ రావడం నిజంగా నా బాధ్యత మరింత పెరిగిందని అనుకుంటున్నాను. నా స్టూడెంట్స్కి ఏ విధంగా అయితే నేను టీచ్ చేస్తానో అలాగే నేను కూడా నిత్య విద్యార్థిగా నేర్చుకుంటూ విద్యార్థులకు పాఠాలు చెప్పడం ఇంకా మరింత హ్యాపీ మూమెంట్ అండి నాకు. సో మీరు ప్రస్తుతం పిహెచ్డీ కూడా పర్సూ చేస్తున్నారు. ఎక్కడ చేస్తున్నారు? ఏ అంశం పైన మీరు పిహెచ్డీని చేస్తున్నారు? నేను ప్రస్తుతం ఆంధ్ర యూనివర్సిటీలో ఆచార్య జర్రాప్పారావు గారి నేతృత్వంలో కన్నెగంటి అనసూయ గారు బాల సాహిత్యం అనే అంశం మీద పరిశీలన చేస్తున్నానండి. ఆవిడ ఈ కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత అండి బాల సాహిత్యంలో. ఆవిడ మీద నా పిహెచ్డీ పరిశోధన కొనసాగుతుంది. సో ఇప్పుడు మనం చాలా కాలం నుంచి వింటున్నాం పిల్లలకి సాహిత్యాన్ని పరిచయం చేయాలని. మీరు ఎలాగో అదే సబ్జెక్ట్ మీద పిహెచ్డీ చేస్తున్నారు. పిల్లలకి బాల సాహిత్యాన్ని పరిచయం చేయడం, దీన్ని అంటే సాహిత్యం వాళ్ళకి రుచి చూపించడం ద్వారా భవిష్యత్తులో అది వాళ్ళకి ఎలా ఉపయోగపడుతుంది అండ్ మనం ఎలా పిల్లలకి సాహిత్యాన్ని పరిచయం చేయొచ్చు అంటారు? నిజంగా ఈ రోజుల్లో బాల సాహిత్యం అనేది చాలా అత్యంత అవసరం అండి. ఎందుకంటే ఇప్పుడు పిల్లలందరూ కూడా మొబైల్స్ గేమ్స్ ఆడుకోవడం, లేకపోతే చాలా వరకు నీతి కథలు చూడటం లేదని అనను, అదంతా కూడా త్రూ ఇంటర్నెట్ మొబైల్స్లో చెప్పుకుంటున్నారు. అలా కాకుండా ముఖతః బామ్మలు, తాతయ్యలు, నానమ్మలు వీళ్ళ నుంచి నేర్చుకున్న, ఆనాటి కాలంలో నేర్చుకున్న విలువల్ని ఈనాడు మనం నేర్చుకుని ముందుకు వెళ్తున్నాము. అదేవిధంగా ఈ బాల సాహిత్యాన్ని ఎప్పుడైతే పిల్లలకు పరిచయం చేస్తామో వాళ్ళ యొక్క జీవితం అనేది ఒక అత్యద్భుతమైనటువంటి మలుపు తిరుగుతుంది. మంచి మోరల్ వాల్యూస్ని పిల్లలకు అందించిన వాళ్ళం అవుతాము. ఈ రోజుల్లో ఈ గేమ్స్ వీటి కంటే కూడా బాల సాహిత్యం వల్ల పిల్లల మనోవికాసం ముఖ్యంగా డెవలప్ అవుతుందనేది నా అభిప్రాయం అండి. సో మీరు ఒక తల్లిగా ఉన్నారు, ఒక బాబు ఉన్నారు, 10th క్లాస్ చదువుతున్నారని చెప్పారు, అండ్ మీరు టీచర్గా కూడా ఉన్నారు. సో ఇంట్లో టీచర్గా ఉంటూ ఈ 2 బాధ్యతలతో పాటుగా చదవడం ఒక ఎత్తు అంటే మళ్ళీ మీరు పిహెచ్డీ కూడా పర్సూ చేస్తున్నారు. ఇన్ని రోల్స్ని ఒకేసారి బ్యాలెన్స్ చేయడానికి మీ టైంని అసలు ఎలా షెడ్యూల్ చేసుకుంటారు? మీలాగా ఎవరైనా డిఫరెంట్ వింగ్స్లో ఒకేసారి ఎక్సెల్ అవ్వాలనుకుంటే వాళ్ళకి టైం బ్యాలెన్స్ గురించి ఏం చెప్తారు? ముఖ్యంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఉండవలసింది మనం చేసే పని పట్ల నిబద్ధత, బర్నింగ్ డిజైర్ అండి. అవి 2 ఎప్పుడైతే మన చెంత ఉన్నాయో మనకి ఏది కూడా హడ్డిల్లాగా అనిపించదు. దానితో పాటు మన ఫ్యామిలీ సపోర్ట్ అనేది అత్యంత ముఖ్యం అండి. ఎప్పుడైతే మనకి ఫ్యామిలీ సపోర్టు, మన బర్నింగ్ డిజైర్ 2 ఏకమవుతాయో మనకి ఏదైనా సరే ప్రతిదానికి కూడా టైం టు టైం ఇంట్లో చేసే పనులకి ఇంట్లోనూ, అలాగే స్కూల్లో చేసే యాక్టివిటీస్ స్కూల్లోనూ, అలాగే మన కోసం మనం ప్రత్యేకించి రోజుకు ఒక 2 లేదా 3 గంటలు ప్రత్యేకించి మనం ఏదైతే చదువుతున్నామో దాని మీద శ్రద్ధ పెడితే తప్పకుండా ఏదైనా సాధించగలమని నా నమ్మకం అండి. థ్యాంక్ యూ మ్యామ్ అండ్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. సో ఇది ఏదైనా సాధించాలని దృఢ నిశ్చయం, పట్టుదల ఉంటే సమయపాలన పెద్ద కష్టమైన విషయం కాదు అని చెప్తున్నారు వెంకటలక్ష్మి గారు. కెమెరా పర్సన్ బాలాజీతో రమ్య, ఈటీవీ న్యూస్, హైదరాబాద్. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మోదీ సర్కార్ దీపావళి కానుక ప్రకటించింది. పండుగల సీజన్ను దృష్టిలో ఉంచుకొని 3% కరువు భత్యం డిఏ ప్రకటించింది. ప్రధాని మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర కేబినెట్ ఈ మేరకు ఆమోదం తెలిపింది. ఈ పెంపుతో 49.19 లక్షల మంది ఉద్యోగులు, 68.72 లక్షల మంది పెన్షనర్లకు ప్రయోజనం కలగనుండగా ప్రభుత్వ ఖజానాపై 10,084 కోట్ల రూపాయల భారం పడనుంది. పెరిగిన డిఏ జూలై నుంచి అమల్లోకి వస్తుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డిఏ పెంచడం ఈ ఏడాది ఇది 2వ సారి. తాజా పెంపుతో 55%గా ఉన్న డిఏ 58%కి చేరింది. మరోవైపు 2026-27 మార్కెటింగ్ సంవత్సరానికి గోధుమ సహా 6 రబీ పంటల మద్దతు ధర పెంపునకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపినట్లు కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. తాజాగా పెంచిన 160 రూపాయలతో గోధుమ కనీస మద్దతు ధర క్వింటాలు 2,585 రూపాయలకు చేరింది. దేశవ్యాప్తంగా 57 కేంద్రీయ విద్యాలయాలు కేబీలను 5,863 కోట్లతో ఏర్పాటుకు కేబినెట్ పచ్చజెండా ఊపింది. అందులో 7 కేంద్రం ఆధ్వర్యంలో, మిగతావి రాష్ట్ర ప్రభుత్వాల సారథ్యంలో పనిచేస్తాయని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. అందులో 20 కేంద్రీయ విద్యాలయాలను ఇప్పటి వరకు లేని జిల్లాల్లో ఏర్పాటు చేయనున్నారు. 11,440 కోట్లతో పప్పు ధాన్యాల స్వయం సమృద్ధికి కూడా ఆమోదం తెలిపినట్లు మంత్రి వెల్లడించారు. దేశవ్యాప్తంగా వందే మాతరం 150 ఏళ్ల ఉత్సవాలు నిర్వహించనున్నట్లు చెప్పారు. అస్సాంలో 715 జాతీయ రహదారిలో భాగమైన కాలియాబోర్ నుమలీఘడ్ రోడ్డును 6,957 కోట్లతో 4 లైన్లుగా విస్తరించేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపినట్లు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు.
అమెరికా సంస్థ జీఈ ఏరోస్పేస్ ఇప్పటికే కుదుర్చుకున్న ఒప్పందంలో భాగంగా 4వ GEF 404-20 ఇంజన్ను హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్కు అందజేసింది. ఈ ఇంజన్ భారత వైమానిక దళంలో త్వరలో చేరనున్న LCA Mark 1A ఫైటర్ జెట్ల కోసం వినియోగించనున్నారు. 2021లో హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ జీఈ ఏరోస్పేస్ మధ్య ఫైటర్ జెట్ల ఇంజన్లకు సంబంధించిన ఒప్పందం కుదిరింది. ఇందులో భాగంగా జీఈ ఏరోస్పేస్ మొత్తం 99 GEF 404 ఇంజన్లను హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్కు సరఫరా చేయనుంది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు గుండె వేగం తగ్గకుండా ఉండేందుకు పేస్ మేకర్ను అమర్చాలని డాక్టర్లు సూచించినట్లు ఆయన కుమారుడు ప్రియాంక్ ఖర్గే వెల్లడించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారు. రేపు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేసే అవకాశం ఉందన్నారు. పార్టీ కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొన్న ఖర్గే కర్ణాటకలో కురుస్తున్న భారీ వర్షాలు, వరదల నష్టంపై సమీక్ష నిర్వహించారు. వరద బాధితులకు పరిహారం కోసం ప్రధానికి లేఖ రాస్తున్నట్లు ప్రకటించారు. తర్వాత జ్వరం, శ్వాస సంబంధ సమస్యలు తలెత్తాయి. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది ఖర్గేను మంగళవారం రాత్రి బెంగళూరులోని MS రామయ్య ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం జనరల్ వార్డులో విశ్రాంతి తీసుకుంటున్నట్లు ఖర్గేను సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం DK శివకుమార్లు పరామర్శించారు. శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ గత 60 ఏళ్లుగా కర్ణాటక సంగీతానికి అందిస్తున్న విశేష సేవల సంగీత దివ్య సౌరభం మరో ముందడుగు వేసింది. మైసూరులోని అవధూత దత్తపీఠం, అమెరికాలోని యోగ సంగీత సంస్థ, సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ డివైన్ మ్యూజిక్ సర్టిఫికేట్ కోర్సు ప్రారంభమైంది. SGS సంగీత సర్టిఫికేట్ కోర్సును స్వామీజీ సమక్షంలో తెలుగు విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ బి నిత్యానందరావు, రిజిస్ట్రార్ కోట్ల హనుమంతరావు ప్రారంభించారు. ఆన్లైన్, హైబ్రిడ్ పద్ధతుల ద్వారా NRI విద్యార్థులకు ముందుగా ఈ కోర్సు అందుబాటులోకి వచ్చింది. అనంతరం భారతదేశంలోని విద్యార్థులకు విస్తరిస్తారు. 10 సంవత్సరాలు పైబడిన వారు ఈ కోర్సుకు అర్హులుగా తెలిపారు. దీనిని పూర్తి చేసిన వారికి తెలుగు విశ్వవిద్యాలయం ధృవపత్రాన్ని అందజేస్తోంది. ఇప్పటి వరకు 3000కు పైగా భజన కీర్తనలను అనేక భాషలలో స్వామీజీ రచించారు. మైసూరులోని నాదయోగ పరిశోధనా కేంద్రం అటు సంగీతాన్ని, ఇటు ఆధ్యాత్మికతను, ఆరోగ్యాన్ని సమన్వయం చేస్తోంది. జూన్ 9, 2025 నాడు ప్రపంచంలోనే అతిపెద్ద కర్ణాటక సంగీత బృందాన్ని నడిపి స్వామీజీ గిన్నిస్ రికార్డును నెలకొల్పారు.